దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి సర్జరీస్. ఈ సర్జరీస్లో స్క్రూస్, రాడ్స్ అవి పెట్టి దీన్ని ట్రీట్ చేస్తాం సర్జరీస్లో. అయితే ఒక్కొక్కసారి ఈ పిల్లలకు ఈ ఇందాక చెప్పాను హెమివర్టిబ్రే అంటే ఒక ఎముక వంకర సరిగ్గా తయారు కాకపోవడం వల్ల మొత్తం స్పైన్ అంతా వంకర అవుతుంది. అప్పుడు చిన్న వయసులోనే 4, 5, 6 ఏళ్ల వయసులోనే ఆ వంకరను, ఆ ఎముక ఏదైతే వంకరైందో దాన్ని తీసేస్తాం. తీస్తే అప్పుడు స్పైన్ స్ట్రైట్గా గ్రో అవుతుంది. ఒక్కొక్కసారి 2-3 ఎముకలు వంకర అయితే వాటిని తీసి ఆ స్పైన్, ఈ వంకర ఉన్న స్పైన్ని ఫ్యూజ్ చేస్తే అప్పుడు స్పైన్ స్ట్రైట్గా గ్రో అవుతుంది. ఇది హెమివర్టిబ్రెక్టమీ అని అంటాం. ఒక్కొక్కసారి చాలా ఎముకలు వంకర అయిపోతాయి, బ్రేసుల్లో కంట్రోల్ కాదు, అది ఆ వంకర చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది. ఈ పట్టీలు ఇచ్చినా బ్రేసెస్ ఇచ్చినా అది కరెక్ట్ కాదు. అప్పుడు దానికి లోపల రాడ్స్ వేస్తాం. దాన్ని ఈ గ్రోత్ రాడ్స్ అంటాం. ఈ గ్రోత్ రాడ్ ఎగ్జాక్ట్లీ మనం ఎట్లా అయితే మనం ఈ టైర్ పంక్చర్ అయితే కార్ది కింద జాక్ పెట్టి దాన్ని లేపుతాము కార్ని, అదే విధంగా ఈ రాడ్స్ పెడతాం, గ్రోత్ రాడ్స్. ఈ గ్రోత్ రాడ్ పెట్టిన తర్వాత ప్రతి 6 నెలలకు 8 నెలలకు పైన మ్యాగ్నెట్ పెడతాం బయట క్లినిక్లో. పెడితే అది ఈ గ్రోత్ రాడ్ వలన ఈ వంకర స్పైన్ని ఇట్లా స్ట్రైట్ చేస్తాం. కానీ పూర్తిగా చేయలేము, ఎందుకంటే లోపల నరాలు ఉంటాయి, పారాలిసిస్ ప్రమాదం ఉంటుంది. సో 6 మంత్స్కి 8 మంత్స్కి ఒకసారి క్లినిక్కి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసి గ్రోత్ రాడ్స్ పెడతాం. ఈ గ్రోత్ రాడ్స్ పెట్టిన తర్వాత 8-9 మంత్స్కి ఒకసారి, 6 to 8 మంత్స్కి ఒకసారి క్లినిక్లో బయట నుంచే మ్యాగ్నెట్ పెట్టి, ఇప్పుడు ఇట్లా ఉన్న వంకర ఇంతవరకు అయింది, ఇంకా కొంచెం దాన్ని మ్యాగ్నెట్ ద్వారా బయట పెట్టి దాన్ని స్ట్రైటన్ చేస్తాం స్పైన్ని. దీన్ని గ్రోత్ రాడ్ ట్రీట్మెంట్ అంటారు. ఇవి మల్టిపుల్ స్టేజెస్లో చేస్తుంటాం ఈ బేబీస్లో. ఇది అడల్ట్స్లోనూ పెద్దవాళ్ళలోనూ పనిచేయదు.